గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దీవెనలతో మన ప్రభుత్వం ఈనాడు పేదవాడికి చెప్పిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా తగ్గనీయకుండా ఇంతకు ముందే 2 రోడ్లు శంకుస్థాపన చేసుకున్నాం. ఒకటి తిరుమలాయపాలెం నుండి డొంక మీదుగా పిండిప్రోలు 2 కిలోమీటర్లు 2,20,20,00,000 అంటే 220 లక్షల రూపాయలతో ఒక రోడ్డుకి శంకుస్థాపన చేసుకున్నాం. మరొక రోడ్డు తిరుమలాయపాలెం మామిళ్లకుంట నుండి ఈదుళ్ల చెరువు వరకు కిలోమీటరు 1,10,000 1,10,00,000 అంటే 110 లక్షల రూపాయలతో రెండవ రోడ్డును కూడా శంకుస్థాపన చేసుకున్నాం. అదే రకంగా రాష్ట్రంలో 15-16 ఐటీఐ కాలేజీలు ఇస్తే అందుట్లో తిరుమలాయపాలెంకి ఒక ఐటీఐ కాలేజీని మీ ఇంటి పెద్ద కొడుకుగా ఇక్కడ సుమారు 45 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేపించాం. అతి కొద్ది రోజుల్లో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా క్లాసులు కూడా ప్రారంభించడం జరుగుద్ది. అదే రకంగా హాస్పిటల్ కూడా ఇక్కడ 30 బెడ్ల నుంచి 50 బెడ్లకి అప్గ్రేడ్ చేసేదానికి 26 కోట్లు అంటే 2,600 లక్షల రూపాయలతో 26 కోట్లతో 30 పడకల నుంచి 50 పడకలకి అప్గ్రేడ్ చేసే హాస్పిటల్ కూడా శాంక్షన్ చేసుకున్నాం. అతి కొద్ది రోజుల్లో దాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం. అదే రకంగా తిరుమలాయపాలెం నుండి ములకలపల్లి రోడ్డు వరకు బ్రిడ్జి అప్రోచ్లు తెగిపోతే దానికి 1,50,00,000 అంటే 150 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసుకున్నాం. ఉర్దూ గర్ర ఏర్పాటు కోసం 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం. అదే రకంగా అంతర్గత సిసి రోడ్లు సిమెంట్ రోడ్లు సుమారు 50 లక్షల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేసుకున్నాం. అంతర్గత సిమెంట్ రోడ్లు మా వాళ్ళు విడివిడికి రాశారు. మొత్తం 92 లక్షల రూపాయలు వివిధ పొద్దులలో అంతర్గత సిమెంట్ రోడ్లు కూడా పనులు కూడా పూర్తి చేసుకున్నాం. ఇవి కాకుండా మంచినీరుకి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు మంచినీళ్ళది కూడా ఇక్కడ శాంక్షన్ చేసి ఆ పని కూడా పూర్తి చేసుకున్నాం. ఒక్క తిరుమలాయపాలెం గ్రామానికే మండల హెడ్ క్వార్టర్కే సుమారు 77.5 కోట్ల రూపాయలని మీ దీవెనలతో మీ ఇంటి పెద్ద కొడుకుగా నన్ను ఆశీర్వదించి దీవించిన తర్వాత నాకు తెలిసి తిరుమలాయపాలెం చరిత్రలో సంవత్సరంన్నరలో ఇంత పెద్ద ఎత్తున మీ ఈ గ్రామానికి నిధులు శాంక్షన్ చేసుకొని ప్రారంభించుకున్న సందర్భాలు గతంలో లేవు. అంతేకాదు ఇక సంక్షేమ కార్యక్రమానికి వస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా పేదవాడు ఎక్కడా ఇబ్బంది పడొద్దని పేదవాడి ముఖంలో చిరునవ్వు చూసే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు మన ప్రభుత్వం పేదవాడికి అందిస్తుంది. దాంట్లో భాగమే 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాడి ఇంటికి కానీ ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరమో ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం కానీ మొన్న ఉగాది నుంచి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఈయన విధంగా పెద్దోడు తినే సన్న బియ్యం కానీ ఇప్పుడే చూశాం తమ్ముడు ఇళ్ళు అది కూడా ఇటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా అది కూడా ఏ పైరవీ లేకుండా పేదవాళ్లలో బహు పేదవాళ్ళ